హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివ సుబ్రహ్మణ్యం. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం బీఆర్ఎస్ చేసిన తప్పుల గురించి ప్లస్ బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా మారకపోతే మళ్ళా వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమే అన్న దానిపైన కూడా మనం మాట్లాడుకుందాము. వీడియో చూస్తున్న వాళ్ళలో మీకు కూడా ఏమన్నా కామెంట్స్ ఉంటే బీఆర్ఎస్ పార్టీ పైన ఏదైనా కూడా పెట్టండి. ఆ కామెంట్స్ అన్ని కూడా మళ్ళీ చూసి దానికి సంబంధించిన వీడియో ఏదైనా ఉంటే కూడా మళ్ళీ తప్పకుండా చేస్తా. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు దేకులేంగే అన్న పాటలు పెట్టుకున్నారు, అయిపోయింది. మరి దేకులేంగే అన్నారు, చూసినాము. ఏమైందంటే మొత్తానికి బీఆర్ఎస్ పీకింది. ఏమైంది ఇంతగానం ఇప్పటికీ కూడా పార్టీలో ఉన్న నాయకులు ఎవ్వరు మారకపోతే జనాలు యాక్సెప్ట్ చెయ్యరు అని చెప్పి బయట పబ్లిక్ టాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి బీఆర్ఎస్ అంటే, మీకు సంబంధించిన మీరు తెప్పించుకున్నారు కదా ఆంధ్రాలోకి వెళ్ళి, తెలంగాణలో ఉన్న మీడియాను, తెలంగాణలో ఉన్న నాయకులను, ఇంకా సీనియర్ నాయకులను, కార్యకర్తలను, పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరిని ఎవరినైతే పక్కన పెట్టినరో వాళ్ళందరి గురించి ఆలోచించకండి. మీరు ఎవరినైతే పైసలు ఇచ్చి తెప్పించుకున్నారో, ఎవరినైతే నమ్ముతున్నారో, గుడ్డిగా నమ్ముతున్నారో వాళ్ళందరితోని పని చేయించుకోండి. ఏమని పబ్లిక్ టాక్ చేయించుకోండి. ఫస్ట్ వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి అసలు జనాలు బీఆర్ఎస్ గురించి ఏమనుకుంటున్నారు ఏందనే దానిపైన మీరు చేయించుకోండి. మీ సొంత మీడియాతోనే మీరు పైసలు పెట్టి తెప్పించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చేపించుకోండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీ మంచి కోరిన వాళ్ళు ఎప్పుడు మీకు చెప్పినా కూడా ఎవరు కూడా ఎప్పుడేం ఆలోచించలే కదా. మిమ్మల్ని నమ్మి మీ వెనకాల వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా వినుపోటు పొడుస్తూ ఉన్నారు కట్టప లెక్క. అందుకే ఎవరైతే మీరు తెచ్చుకున్న ప్యాకేజ్ మీడియాలు ఉన్నాయో వాళ్ళనే నమ్మండి. మీరు ఒక్కసారి బయట జనాలు బీఆర్ఎస్ గురించి ఏమనుకుంటున్నారు ఏందనే తెలుసుకోండి. అవన్నీ విని మేము ఎట్లా మారాలి, పార్టీ సిద్ధాంతాలు ఎట్లా మారాలి, పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఎట్లాంటి స్ట్రాటజీస్ ఉండాలి ఏందనే దానిపైన మీరు ఆలోచించుకోండి. అప్పటిదాకా మీరు మళ్ళీ ప్లీజ్ ఎలక్షన్స్ అన్న మాట తీయకండి. పాపం నిజంగా బీఆర్ఎస్ ఇప్పుడు ఇక్కడ గెలిస్తే ఇంకా ఎగిరి ఏవి జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరైతే ఉన్నారో ఆడ కూడా బై ఎలక్షన్ తీసుకొస్తుండే కావచ్చు. కింద మీద వాడు ఏదో ఒక కేసు వేసి బై ఎలక్షన్ తీసుకొస్తుండే కావచ్చు. ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఎడ్ల ముఖం పెట్టుకొని వస్తారు బయటికి వీళ్ళు. బీఆర్ఎస్ చేసిన 10 తప్పులు ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆ 10 తప్పులు నేటి దాచులు రావడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా వీళ్ళు ఏమైనా చేసిండు అనుకుంటే మీరు మేము మాట్లాడిన 10 తప్పులు కాకుండా ఇంకేమైనా తప్పులు ఉంటే దయచేసి ఫ్రెండ్స్ మీరు అందరు కూడా కామెంట్లో పెట్టండి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మళ్ళీ చెప్పాలి కదా ఆ నాయకులకు అందరు గెలుస్తేనే అరే నాయన మేము ఇన్ని తప్పులు చేసినామా, మేము మారాలి అని చెప్పి వాళ్ళకు కూడా జరగకుండా బుద్ధి వస్తుంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరికీ. ఇప్పటికీ కూడా మారకపోతే గెలవరు అని చెప్పి నేటి రాత్రులు రావడం జరిగింది. ఎన్ని ఓటములు ఎదురైనా బీఆర్ఎస్ లో మార్పు రావడం లేదు. నేటి రాత్రి పదే హెచ్చరిస్తూనే వస్తుంది, అనేక సార్లు గుర్తు చేస్తూనే వస్తుంది. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో నాయకత్వం లేదు. స్థానిక నాయకత్వాన్ని గుర్తించాలని సూచనలు ఇస్తూనే ఉంది. 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. ఇలా అంతే డప్పు భజన గొప్పలు చెప్పుకోవడం తప్పించి ఏం లేదు. ఆడ పనితనం ఏది మరి మీ పనితనం ఇంతగానం ఉంటే ఈరోజు గెలవాలే కదా. మరి మీరు ప్రజాప్రభుత్వం పైన కూడా అన్ని మాటలు అన్ని విమర్శలు చేసినప్పుడు ఏమైంది? మరి 24,000 మెజారిటీతోని ఈరోజు అక్కడ కాంగ్రెస్ గెలవడం జరిగింది. ఏదో 1000-2000 అంటే బాగా కష్టపడ్డారు అని చెప్పొచ్చు. కానీ ఏమైంది? 24,000 మెజారిటీతో గెలిచింది ఆడ కాంగ్రెస్. ఫెయిల్ అయింది బీఆర్ఎస్. 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు మాకు, బీఆర్ఎస్ పార్టీకి ఇంత ఉన్నది, బీఆర్ఎస్ పార్టీకి అంత ఉన్నది అని చెప్పి ఏమైంది? మరి జుబ్లీ ఓటమితోనైనా మేలుకుంటే మేలు, లేకుంటే బీఆర్ఎస్ అధోగతి పాలు. భవిష్యత్తులో గెలుపులు చూడరు, విజయాల దరికి కూడా చేరుకోలేరు. పార్లమెంటు ఎన్నికల్లో సున్నా చుట్టిన మార్పు రాలేదు. పార్లమెంటు ఎన్నికల్లో గట్టిగా బుద్ధి వచ్చింది, గట్టిగా బుద్ధి చెప్పారు కానీ మీకు రాలేదు. యాక్చువల్గా జనాలందరూ గట్టిగా బుద్ధి చెప్పినా మీకు రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో లించోలేదు. ఒక బై ఎలక్షన్ పీకింది, ఇంకో బై ఎలక్షన్ కూడా దొబ్బింది. ఆడ ఏమేమి తప్పులు జరిగినాయి మీకు తెలియదా? ఏగేసుకుండా అమ్మ ఏదో టైం అయిపోతుంది అన్నట్టుగా సుంతా గారిని ప్రకటించిండ్రు. సుంతా గారు జనాలలో ఉన్నారా అంటే అది లేదు. సుంతా గారు ఎవరికి తెలియదు. అసలు మాగంటి గోపీనాథ్ గారు చేసిన అరాచకాల గురించి కూడా జనాలందరూ మాట్లాడుకుంటారు. రౌడీ రాజకీయాలని చెప్పి అది కూడా మీకు మొదటికే మోసం వచ్చింది.
ఎవరైతే నవీన్ యాదవ్ గారిని అభిమానిస్తారో వాళ్ళందరూ కూడా విసుకొచ్చింది. మళ్ళా బీసీ కాన్సెప్ట్ ప్రజాప్రభుత్వం ఎత్తుకున్నది, బీసీని నిలబెట్టింది. మరి మీరు కూడా బీసీని పెట్టచ్చు కదా. బీసీల కోసం మేము మద్దతు చేస్తాం, బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీలను తీసుకొస్తాం, బీసీ రాజ్యం కావాలని చెప్పి అంటా ఉంటారు కదా. ఏమైంది మరి? ఏరి మీ బీసీ నాయకులు ఏరి? సుందా గారు కాకుంటే జూబ్లీస్ కి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు కనిపించలేదండి మీకు? ప్రచారంలో కూడా వాళ్ళను పక్కన పెట్టిండ్రు, బయటికి వెళ్ళి తీసుకొచ్చుకున్నారు. వీళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ ఇది మారాలి. ఏంటంటే ఈ క్యాడర్లు విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మారాలి. మీకు సంబంధించిన వాళ్ళను వేరే వేరే జిల్లాలకు వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళు ఎందుకు పని చేస్తారని నాకు అర్థం కాదు. తెలుసు ప్రతి ఒక్క ఏమేమి చేసిండ్రు ఏంటనే దాని గురించి తెలుసు. ఎవరెవరికి ఎక్కడ పడ్డాయి, ఏ డివిజన్ ఇన్ఛార్జ్ పడ్డాయి, ఎవరెవరు ఎన్ని అరాచకాలు చేసిండ్రు, సాయంత్రం కాగానే మధ్యాహ్నం కాగానే బిర్యానీలు ఏడ తిన్నారు, ఏడ తాకుండా కూర్చున్నారు, ఏందనే దానిపైన కూడా 1 by 1 ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ప్రచార ఆర్భాటం తప్ప ప్రజల్లో బీఆర్ఎస్ నేతలు లేరు. ఇప్పటికైనా నేల మీదకు దిగి రాకపోతే పార్టీ కోలుకోదు. గులాబీ రెక్కలు రాలిపోక తప్పదు. కేసీఆర్ బయటకు రాకపోతే పార్టీ నిలబడలేదు. పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగితే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఓడిన ప్రతిసారి విశ్లేషించుకుంటామంటారు, పదే పదే ఓటమి పాలు కాకుండా చూసుకుంటామన్నది లేదు. సిట్టింగ్ సీటును కూడా కాపాడుకోలేకపోయారు. సిట్టింగ్ సీటుని కూడా బీఆర్ఎస్ ఈరోజు కాపాడుకోలేదు. జనాలు ఎంత వ్యతిరేకత ఉన్నది బీఆర్ఎస్ పార్టీ పైన అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. 6 నెలల నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నారు, మీడియాలో మాత్రం కనిపిస్తున్నారు. జనం మధ్యలోకి వెళ్ళి ప్రచారం చేసింది ఏనాడు లేదు. జిల్లాల నుండి నాయకులను తీసుకొచ్చి ప్రచారం చేయించారు. ఏమైంది? పీకింది. జూబ్లీ హిల్స్ లో ఉన్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అదే చెప్తున్నా నేను, జూబ్లీ హిల్స్ లో ఉన్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు మీ ఇంటి పక్కన ఉన్నాడు మిమ్మల్ని గుర్తుపడతారు కానివ్వండి, పక్క జిల్లాలకు వెళ్ళి వచ్చి ఆడపోయి అంతా మాట్లాడుకో అంటే ఎవర్రా నాయనా నువ్వు అని అంటావు. ఫస్ట్ వాళ్ళ ఏరియాలో ఉన్న నాయకులకు ఎవరైనా కూడా వాల్యూ ఇస్తాడు. వాడు ఎన్ని అరాచకాలు చేసినా చేయకున్నా వాళ్ళ ఏరియా నాయకుడు అంటే ఎవరికైనా కూడా గొప్పే. అది కాంగ్రెస్ అయినా కానివ్వండి, బీజేపీ అయినా కూడా కానివ్వండి. కాంగ్రెస్ సక్సెస్ అయింది గాడిని. నవీన్ యాదవ్ గారు యూసఫ్ కూడా అనే కాదు, ఎక్కడైనా కూడా నవీన్ యాదవ్ గారికి సంబంధించిన చుట్టాలు కానివ్వండి ఎవరైనా కూడా వాళ్ళందరూ ఉన్నారాడ. అది ప్లస్ పాయింట్ అయింది నవీన్ యాదవ్ గారికి. అక్కడున్న నవీన్ యాదవ్తో పనిచేసిన కార్యకర్తలు కానివ్వండి ఎవరైనా కూడా వాళ్ళ ఏరియాలోకి వెళ్తా ఉంటే మా వాళ్ళు వచ్చిండ్రు, మా చుట్టాలు వచ్చిండ్రు అన్నట్టుగానే వాళ్ళందరూ ఫీల్ అయ్యేది. కానీ ఇక్కడ బీఆర్ఎస్కి ఏమైంది? వేరే జిల్లాలకు వెళ్ళి మీరు నాయకులను తీసుకొస్తే ఎవర్రా నాయనా నువ్వు అని అంటారు. వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి ఏం అవసరం మీ గురించి, ఆ నాయకుల గురించి ఏం అవసరం? అలా ఏమైనా సెలబ్రిటీలు వాళ్ళతో ఫోటోలు దిగడానికి కాదు కదా. సో ఇట్లా ఇన్ని అరచకాలు చేస్తా ఉన్నాయి. జూబ్లీస్ లో ఉన్న నాయకులను పక్కకు పెట్టింది. అది కూడా మొదటికి మోసం వచ్చింది. జూబ్లీస్ నాయకులతో సంబంధాలు కొనసాగించింది లేదు. బీఆర్ఎస్ స్వయం కృతాపరదం ఎంతకాలం? ఇలా అయితే ఓడిపోవడమే ఎల్లకాలం. ఎస్ 100% ఇదే జరుగుతుంది. బీఆర్ఎస్ ఇంకా ఇదే స్ట్రాటజీస్ ని ఇంకా వాడితే వచ్చే ఎలక్షన్లలో ఎప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా కూడా బీఆర్ఎస్ గెలవదు. ఇప్పుడు జూబ్లీహిల్సే కాకుండా జూబ్లీహిల్స్ కి సరౌండింగ్స్ ఉన్న హైదరాబాద్ కానివ్వండి, బంజారా హిల్స్ ఏది పెట్టుకున్నా కూడా ఆడున్న నాయకులు అందరు ఉన్నారు కదా, వాళ్ళకైతే లింక్ ఉంటుంది కదా, వాళ్ళందరిని పక్కకు పెట్టిండ్రు. ఎవరెవరికి వెళ్ళో బయటికి వెళ్ళి పట్టుకొచ్చుకున్నారు. మాకు పైసలు ఉన్నాయి కదా మేము చేయించుకుంటాము, ఏదో ఈవెంట్స్ లెక్క చేసి పడేసిండ్రు దాన్ని. సో బీఆర్ఎస్ మొత్తం చేసిన 10 తప్పులు ఏవైతే ఉన్నాయో దీంట్లో మనకు వచ్చినాయి. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే గతంలో కూడా మనం చెప్పినాం ఏంటంటే ఎలక్షన్లప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా 30 మంది ఎమ్మెల్యేలను మార్చాలి అని చెప్పి అన్నారు. చాలా మంది చెప్పారు. నేటి రాత్రి కూడా పదే చెప్పింది రాసుకుంటా వచ్చింది. పట్టించుకోలే. ఎందుకు? మాకెందుకే? కేసీఆర్ గారి ఫోటో ఇప్పిస్తే మాకు ఓట్లు పడతాయి అనుకున్నారు. కానీ బ్యాలెట్ బాక్స్ లో కేసీఆర్ గారి ఫోటో ఉండదు కదా. పాపం జనాలు కూడా ఆ ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో చల్ ఈయన మాకెందుకో, మేము వేరే ఎమ్మెల్యేకి వేస్తాం, ప్రజాప్రభుత్వానికి వేస్తాం, 10 సంవత్సరాలుగా వీళ్ళు చేసిన అరాచకాలు భరించలేకపోతున్నాం, ఒక్కొక్కరు ఎంత తిన్నారు, ఎన్ని కబ్జాలు చేసిండ్రు ఏందనేది అన్ని కూడా మీకు తెలియదా అండి? చెప్పండి. చేయలేదా? నిజంగా ఎవరు సంపాదించుకోలేదా? ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరు కూడా శుద్ధపూసలు కాదు. పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా శుద్ధపూసలు కాదు. ఇన్ని గరం పెట్టుకొని కూడా ఈ రోజు ఎగురుకుంటా ఇడికొచ్చి ఏదో చేసేస్తాం అనేది అయితే కరెక్ట్గా మారాలి. ప్రతి ఒక్కరు కూడా మారాలి. జనాలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. జూబ్లీహిల్స్ లో ఎంత తొందర వచ్చిందని అందరికంటే ముందుగానే సునీతను ప్రకటించారు. అంత కొంపలు మునిగిపోయేంత తొందర ఏమొచ్చింది అసలు? జూబ్లీహిల్స్ లో గోపీనాథ్ చేసిన అరాచకాలు లేవా? గోపీనాథ్ చేసిన అక్రమాలు లేవా? ప్రజలు కూడా ఆయనను అదును చూసి బీఆర్ఎస్ కు మరోసారి గుణపాఠం నేర్పారు.
లేదా చెప్పండి? ఎంత నెగిటివిటీ ఉన్నది ఏందనేది తెలియదా? జనాలందరికీ కూడా తెలుసు, అందుకే అంత మెజారిటీ వచ్చిందాడ. 24,000 మెజారిటీ వచ్చింది. ఎందుకంటే గతంలో చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చిన మెజారిటీ అది. అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి తెలియదా అంటే తెలుసు. మేము సానుభూతి రాజకీయాలు చేద్దాం అనుకున్నారేమో, ఇక వీడియోలు తీస్తారు. గతంలో కూడా అది వర్కౌట్ అయిందని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసినట్టున్నారు. మరి అది చెప్పిన పెద్ద మనిషి ఎవరో కానీ జనాలందరికీ తెలుసు. సానుభూతి ఒక వీడియో క్రియేట్ చేసిండు, ఎంతవరకు కరెక్ట్ అండి? అట్లా చేసుడు అవసరమా రాజకీయాలు అవన్నీ? రౌడీ 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 అన్నారు, ఏమైంది? ఆఖరకు మీరే రౌడీలు అని చెప్పి జనాలందరూ అన్నారు. గత 10 సంవత్సరాలుగా మీరు చేసింది ఏందని చెప్పి జనాలందరూ అన్నారు. బీసీ 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 కాన్సెప్ట్ అన్నారు, ఏమైంది? బీసీ కాన్సెప్ట్ ఎత్తుకోలే, కాంగ్రెస్ ఎత్తుకునేది గెలిపించుకున్నది. కరెక్ట్గా ఒక ప్లాన్డ్గా మంచిగా కాంగ్రెస్ తొందర ఏం లేకుండా నిమ్మలంగా హాయిగా ప్రశాంతంగా ఉండి నడిపించుకున్నారు. వాళ్ళు వర్కౌట్ అయింది, గెలిచారు. మీకెందుకు అంత తొందర ఏం వచ్చిందని? సో ఇక మనం వీళ్ళు చేసిన తప్పుల గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. బీసీల వాదం పోలరైజ్ అవుతున్న సమయంలో అగ్రకులానికి చెందిన సునీతను రంగంలోకి దింపడం బీఆర్ఎస్ చేసిన మొదటి తప్పు. ఇది బీఆర్ఎస్ చేసిన మొదటి తప్పు. ఫస్ట్ నుంచి చెప్తున్నాను. బీసీ కాన్సెప్ట్ నడుస్తున్నప్పుడు ఇక్కడ అగ్రకులాల వరకు చెందిన వాటిని రంగంలోకి దింపడం బీఆర్ఎస్ చేసిన మొదటి తప్పు. బీసీ నాయకుడిని రౌడీ రౌడీ అంటూ పదే పదే ప్రజలకు నచ్చని పదాన్ని వాడడం రెండో తప్పు. మీరు బీసీలను గౌరవించినప్పుడు ఎందుకు? నిజంగా అన్ని అరాచకాలు చేసి ఉంటే ఆ వీడియోలు, రౌడిజం ఏమైనా చేసి ఉంటే వాటికి సంబంధించిన ఎవిడెన్స్లో వీడియోలు బయట పెట్టి మాట్లాడుతుండే. అదేం లేదు కదా. పదే పదే రౌడీ 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 అని చెప్పి ఒక బీసీని మీరు ఎంత కించపరిచారో అది చాలా నెగిటివ్ అయింది. అప్పుడు ఏమైంది? అగ్ర కులాలకు చెందిన వాళ్ళందరూ ఎప్పుడు కూడా ఇంతే తొక్కేస్తారు, బీసీలను ఎదగనివ్వరు అనేది ఒకటి ఆడ పోలరైజ్ అయింది. అది బీఆర్ఎస్ చేసిన రెండో తప్పు. క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రచార బాధ్యతలు అప్పగించకపోవడం బీఆర్ఎస్ చేసిన నాలుగో తప్పు. ఆంధ్రాకు చెందిన వాళ్ళ ఓట్లను నమ్ముకొని ముందుకెళ్ళడం ఐదవ తప్పు. సో ఇది ఆంధ్ర వాళ్ళు ఈడు ఉన్నారు కదా, సొంత వాళ్ళు కూడా చెందిన ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే కదా, అలా అర్థమైపోయింది అందరికి. సునీత గారు మాట్లాడిన మాటలు కానివ్వండి, ఆ స్లాంగ్ అంతా కూడా మాట్లాడేటప్పుడు జనాలందరికీ కూడా విసుకొచ్చేసింది. అందుకే సునీత గారిని ఎక్కడ కూడా ఏం మాట్లాడనివ్వలేదు. ఏం కాదు, ఆంధ్ర వాళ్ళ ఓట్లు ఉన్నాయి కదా, మేము గెలుస్తామేమో అని అనుకున్నారు. అది బీఆర్ఎస్ చేసిన ఐదో తప్పు. ఆంధ్రాకు చెందిన మీడియాను ఇంకా బీఆర్ఎస్ భుజాల మీద వేసుకుంటూ వెళ్ళడం బీఆర్ఎస్ చేసిన ఆరో తప్పు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పక్కకు పెట్టి, నేను అదే చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఏడికెళ్ళో పైసలు ఇచ్చుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇక ఏదో కూలీలను తెచ్చుకున్నట్టుగా కూడా వీళ్ళందరూ వాళ్ళని నమ్ముకున్నారు. అది బీఆర్ఎస్ చేసిన ఆరో తప్పు. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినప్పుడైనా బీఆర్ఎస్ మొత్తం ప్రచారంలో పాలు పంచుకోకపోవడం ఏడో తప్పు. అన్నిటికీ మించి కేసీఆర్ జుబ్లీ వైపు కన్నెత్తి చూడకపోవడం ఎనిమిదవ తప్పు. ఇంకా ఏమనుకుంటారు ఆబ్వియస్లీ జనాలు, ఇప్పుడు కూడా కేసీఆర్ గారు రాకపోతే వీళ్ళకి ఎందుకు, ఏమున్నది వీళ్ళ మనసులా, వీళ్ళ మైండ్లో ఏమున్నది, ఇంత అహంకారమా అని చెప్పి కూడా పబ్లిక్ టాక్ బయట మీరు కనుక్కోండి. ఒక్కసారి మీరు కనుక్కోండి జనాలు ఏమనుకుంటారు ఏందని. కేసీఆర్ గారికి సంబంధించిందే కదా, మరి ఎందుకు రాలేదు కేసీఆర్ గారు? అసలు జూబ్లీ హిల్స్ సైడ్ కన్నెత్తి కూడా కేసీఆర్ గారు ఎందుకు చూడలేదు, ఎందుకు ఏం మాట్లాడలేదు? ఒక చిన్న వీడియో ఫామ్ హౌస్ లో కూర్చొని ఒక చిన్న వీడియోని రిలీజ్ చేయొచ్చు కదా. ఎలక్షన్లు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోండి, జూబ్లీ హిల్స్ లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఓటు వేయండి అని చెప్పాలి కదా, లేదు. ఇంకా ఎందుకంటే కేసీఆర్ నివాసం జూబ్లీహిల్స్ లోనే ఉంటుంది. అదే కేసీఆర్ నివాసం జూబ్లీహిల్స్ లోనే ఉంటుంది కాబట్టి అటు సైడ్ కూడా చూడలేదు, అది కూడా కొంచెం మైనస్ అయింది. కేసీఆర్ ప్రచారంలోకి రాకపోయినా గెలుస్తామని అనుకోవడం 9వ తప్పు. సో ఇది ఒక 9వ తప్పు. కేసీఆర్ వచ్చి ఓడిపోతే ఆ కాస్త పరువు పోతుందని భయపడడం 10వ తప్పు. ఎంత పెద్ద నాయకుడైనా సరే ఈ ఎన్నిక చిన్నదైనా పెద్దదైనా ప్రజల్లోకి రావాలి, గెలుస్తామా గెలవమా అనేది తర్వాత కాన్సెప్ట్. ఎంత పెద్ద నాయకులైనా, మీరు ఎంత పెద్ద తోపులైనా, ఏదైనా కూడా మీరు ప్రజలలో ఉండాలి. పొలిటీషియన్ అంటే ప్రజలలో ఉండాలి, ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలి, ప్రజలకు కావాల్సిన మంచిగా పొలిటీషియన్. లేదు మేము ఇంట్లోనే కూర్చొని నడిపిస్తామంటే ఇక జనాలు ఎవరు కూడా నమ్మరు, ఇక మీ ఫేస్నే మర్చిపోతారు. ఎవరైనా కానివ్వండి, మీరు ఎంత పెద్ద తోపులైనా, మీరు ఎన్నిసార్లు ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా కూడా మీరు జనాలలో లేకపోతే జనాలు మిమ్మల్ని మర్చిపోతారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ని తప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే మీరు అందరు కామెంట్ లో పెట్టండి, దాన్ని కూడా మళ్ళీ ఒక రోజు ఇంకో వీడియో చేసి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడైనా మారకపోతే తప్పదని చెప్పి ఇంకో వీడియో చేసుకుందాం.
సో ఇది ప్రజల్లోకి రావాలి. మరి బీఆర్ఎస్ ఇన్ని తప్పులు చేసింది, ఇప్పటికైనా బీఆర్ఎస్ మారకపోతే చాలా కష్టం అని చెప్పి కూడా ఇది మొత్తంగా అయితే మనకు కన్క్లూజన్. సో మొత్తానికైతే బీఆర్ఎస్ లో ఉన్న లోపాలు సరిదిద్దుకోవాలి, అంతర్గత కలహాలు పక్కన పెట్టుకోవాలి, పార్టీ నాయకులను గ్రూపులుగా విడదీయడం మానుకోవాలి, పార్టీని క్షేత్రస్థాయిలో పునాదుల నుంచి నిర్మాణం చేసుకోవాలి, జేజేలు కొట్టేవారు కాదు ఓట్లు వేసేవారిని సంపాదించుకోవాలి. ఎస్, ఇదే నేను చెప్తున్నా. ఏంటంటే జేజేలు కొట్టేవాళ్ళు కాదు, ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే ఓట్లు వేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను పార్టీ క్రియేట్ చేసుకోవాలి. అది వేసుకున్నంత వరకు ఎవరైనా కూడా పైసలు ఇస్తేనే వస్తారు కదా అనుకునేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ఓట్లు వెయ్యరు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. జనాలు ఇవాళ ఒక రోజు ఉంటారు, రేపొక రోజు ఉంటారు. రోజులు కూడా కాదు, నిమిషాలలో మారిపోతా ఉంటారు జనాలు. వారి పల్స్ డిటెక్ట్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు. మరి వచ్చే ఎన్నికల వరకైనా బీఆర్ఎస్ తన తీరును కానివ్వండి, నాయకులు ఇవన్నీ కూడా మార్చుకుంటారా లేదా అనేది మీరేమనుకున్నారో ఒకసారి కామెంట్లో పెట్టండి. మరి మారిస్తేనే మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది, లేకపోతే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాదు అని చెప్పి కూడా చాలా మంది అంటా ఉన్నారు. పబ్లిక్ టాక్ కూడా నడుస్తూ ఉన్నది. సో నేను బీఆర్ఎస్కి కూడా ఒకటే చెప్తున్నా, ఒక్కసారి మీ నాయకులందరినీ కూడా జనాలకు వెళ్ళి మీరు చేసిన తప్పులేంది, బీఆర్ఎస్ ఎట్లా కావాలనుకుంటున్నది, ఎట్లా రావాలి అనుకుంటున్నది, మేము అధికారంలో మేము మళ్ళీ గెలవాలంటే మేము ఎట్లా సరిదిద్దుకోవాలి అనేది ప్రజలతో మాట్లాడుకోండి. మీరు కూర్చొని మాట్లాడుకుంటే మీ ఆస్తుల గురించో లేదా మీకు సంబంధించిన ముచ్చట్లు వస్తాయి కానివ్వండి, అదంతా కూడా వేస్ట్. జనాల మాట వినండి. ఫస్ట్ జనాలు ఏది చెప్తే దానికి తగినట్టుగా స్ట్రాటజీస్ ప్రిపేర్ చేయండి. అప్పుడు గనకనే బీఆర్ఎస్కి ఏమైనా ఛాన్స్ ఉంటుంది, లేకపోతే గెలవడం కష్టమే అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.